బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకోకపోతే మూల్యం తప్పదు. 10 ఏళ్ల పాలన తరువాత బీఆర్ఎస్ కు స్థానిక ఎన్నికల సవాల్. గెలిచిన ఎమ్మెల్యేలు జంపు గ్రౌండ్ లో బలహీనంగా ఉన్న పార్టీ. కమిటీలే లేవు. క్యాడర్ కు ఇది అది చేయమనే దిక్కు లేదు. ఇది చేయండి, అది చేయండి అని చెప్పే దిక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలన తరువాత చాలా బలహీన పడిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. సభ్యత్వ నమోదును అడిగే నాదుడే లేడు. పార్టీ పటిష్టపై నీలి నీడలు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో గులాబీ ఖాళీ. క్యాడర్ కు దిక్కుతోచని స్థితి. పెద్దోళ్ళంతా సీఎం ను ప్రభుత్వాన్ని ఏకకరువు పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మళ్ళీ రేస్ లోకి రావాలంటే బీఆర్ఎస్ కు మొదటి టాస్క్ గ్రామ కమిటీలే. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు వచ్చినాయి కాబట్టి గ్రామ కమిటీలు వేస్తేనే బీఆర్ఎస్ మళ్ళీ ఊపందుకుంటది. గత 10 ఏళ్ల పరిపాలన తరువాత ఎంతో డీల పడిపోయింది, గ్రౌండ్ లో బలహీనంగా ఉన్న పార్టీగా మారింది. అయితే ఇప్పుడు మళ్ళీ గ్రామ కమిటీలు వేస్తేనే అది ఊపందుకుంటది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో చూడండి.